హలో అండి, నా పేరు లక్ష్మి. ఏ దేశమేగిన నవల 3వ భాగం. అమ్మ మరొక కాఫీ చూస్తున్న జాతక చక్రాలని పక్కన ఉంచి తలెత్తి చూస్తూ అడిగాడు రామశాస్త్రులు. రామాలయం వద్ద కళ్యాణ మహోత్సవాలు ముగిసిన తర్వాత 3 గంటల ప్రాంతంలో అన్నపూర్ణేశ్వరి ఇంటికి చేరుకున్నాడాయన. అప్పటి నుంచి 2 డజను కాఫీలు అయ్యాయి. రిజల్ట్ మాత్రం ఇంకా రాలేదు. ఒక్కటి కాకపోతే 10 కాఫీలు తాగండి శాస్త్రులు గారు. అమ్మాయి మహాలక్ష్మి, శాస్త్రులు గారికి కాఫీ తీసుకురా అంటూ పెద్ద కోడలు మహాలక్ష్మికి చెప్పి ఆయన వంక చూసింది అన్నపూర్ణేశ్వరి. 2 గంటలుగా వీటిని మీరు పరిశీలిస్తున్నారు. అందరి జాతకాలు బేషుగ్గా ఉన్నాయన్నారు. ఇది అంతా చెప్తున్న మాటే. కానీ ఈ చక్రాలు మీకు అర్థం కావడం లేదో, లేక వాటికి మీరు అర్థం కావడం లేదో నాకు మాత్రం అర్థం కావడం లేదు. నా ప్రశ్న అలాగే ఉండిపోయింది అంది. అమ్మ ఒక్క నిమిషం అంటూ ఆవిడ మాటలకు అడ్డు వస్తూ మహాలక్ష్మి అందించిన కాఫీ కప్పు అందుకున్నాడు శాస్త్రులు గారు. శంకుశాస్త్రికి అన్నపూర్ణేశ్వరి గురించి బాగా తెలుసు. ఆవిడ యక్ష ప్రశ్నలకు బదులు చెప్పటం సామాన్యుల వల్ల కాదు. అందుకే అతడు ఊళ్ళో కొంచెం పనుంది, ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళినవాడు ఇంతవరకు పత్తాలేడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కుటుంబాలు, వెరసి 12 జాతకాలు. ఈ కాఫీ కోసమైనా మీ ఇంటికి అప్పుడప్పుడు రావాలనిపిస్తోంది తల్లి. ఇంత అద్భుతమైన కాఫీ తాగడం ఇదే మొదటిసారి అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి సాలోచనగా ఆవిడ వంక చూశారు శాస్త్రులు గారు. అమ్మ, తూర్పు పడమర కలిసిపోయాయని ఎవరన్నా జోస్యం చెప్పగలరా? ఉత్తరం దక్షిణం దగ్గరవుతాయని జాతకం చెప్పగల వాళ్ళు ఉన్నారా? మీరడిగిన ప్రశ్న కూడా అలాంటిదే అన్నాడు. అంటే నా కోరిక తీరదా శాస్త్రులు గారు? అనుమానంగా అడిగింది ఆవిడ. మీరలా అధైర్యపడకూడదు. నా మాటలకు అర్థం కష్టసాధ్యమనే గాని అసాధ్యమని కాదు. అమెరికాలో ఉంటున్న మీ 2వ కొడుకు డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ వారి పిల్లలిద్దరికీ, ఇటు మీ కుమార్తె భ్రవరంబ గారి పిల్లలిద్దరినీ ఇచ్చి కుండ మార్పిడి పద్ధతిలో పెళ్లిళ్లు జరిపించాలని, అలా ఆ అన్నా చెల్లెళ్ల బంధుత్వం శాశ్వతం కావాలని మీ మనోవాంఛ. జాతకాలైతే కలుస్తున్నాయి, కానీ పిల్లల అభిరుచులు కలుస్తాయా అనేది సంశయం. ముందే చెప్పాను కదా, తూర్పు పడమర అని. వారి పిల్లలేమో అమెరికాలో, అక్కడి నాగరికతకు అలవాటు పడిన వాళ్ళు. మీ అమ్మాయి గారి పిల్లలేమో మన సాంప్రదాయాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ఇష్టపడితే తప్ప పెళ్లిళ్ళు చేయలేం కదా. జాతకాలు కలిసినా వారి మనసులు కలుస్తాయా అన్నదే నా అనుమానం అంటూ మనసులోని సందిగ్ధాన్ని బయటపెట్టారు శాస్త్రులు గారు. ఆ మాటలు వినగానే అన్నపూర్ణేశ్వరి ముఖంలో తిరిగి ఎప్పటికలా వచ్చేసింది. ఉత్సాహంగా చూస్తూ, అయితే జాతకాలు కలిశాయంటారు, కరెక్టే కదా అడిగింది. అందులో సందేహించాల్సిన అవసరం లేదు. 2-3 పండితులు చూసి జాతకాల్లో దోషం లేదు గాని కలవు అని చెప్పారు. అందుకే అడుగుతున్నాను. అలా చెప్పి ఉండవచ్చు. వారి లెక్కలు తప్పని నేను చెప్పను గాని జాతక ఫలాలు వివరించేటప్పుడు పరిగణలోకి తీసుకుని లెక్కించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. చాలామంది వాటిని అశ్రద్ధ చేస్తుంటారు. అందుకే ఖచ్చితమైన ఫలితాలు చెప్పలేకపోతుంటారు. జాతకాలు అద్భుతంగా కలిశాయి, సందేహం అక్కర్లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు వారి అభిరుచులు అలవాట్లు కలవనందున పెళ్లిళ్లకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాకు అర్థమైంది శాస్త్రులు గారు. నా కొడుకు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళని ఇష్టపడకపోవచ్చని మీ సందేహం. అయినా ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటుంది. అదేమంటారా? వాళ్ళు అమెరికాలో ఉన్న మన సాంప్రదాయాలను వదులుకోలేదు. ఇక్కడ నా కూతురి బిడ్డలు ఏ క్రమశిక్షణలో పెరిగారో అదే తరహాలో వాళ్ళు అక్కడ పెరిగారు. కాబట్టి అభిరుచులు అలవాట్లు కలవవనే సందేహమే అక్కర్లేదు. జాతకాలు కలిస్తే చాలు, నా కోరిక మేరకు వాళ్ల పెళ్లిళ్లు వైభవంగా జరిపించగలను అంటూ ధీమా వ్యక్తం చేసింది ఆవిడ. ఆ మాటలకు చిన్నగా నవ్వారు శాస్త్రులు గారు. లేదమ్మా, నేను ముందే చెప్పినట్టు కష్టసాధ్యం గాని అసాధ్యం కాదు. మీరనుకున్నంత సులువు కాదు ఆ 2 జంటల్ని కలపడం. మనం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి చాలా సులువుగా అయిపోతుందనుకున్న విషయం జటిలమై కూర్చుంటుంది. ఎంతో కష్టమనుకున్న పని సులువుగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి సమయాలను బట్టి ఆయా ఫలితాలుంటాయి. వారి వివాహాలు జరుగుతాయి. కానీ మీరనుకున్నట్టు సులువుగా కాదు, చాలా సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించి వారిని ఒకటి చేయడానికి చాలా ఇబ్బందులు తప్పవు అన్నాడు స్థిరంగా. ఆ మాటలకు అన్నపూర్ణేశ్వరి ముఖంలో కొంత ఆందోళన చోటు చేసుకుంది. మీరింతగా చెప్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. పోనీ దోషాలు అరిష్టాలు వంటివి ఏమన్నా ఉంటే చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. దోష నివారణకు శాంతులు హోమాలు అవసరమైతే జరిపిద్దాం అడిగింది.
తల అడ్డంగా ఊపారు రామశాస్త్రులు. అలాంటివి ఉంటే ముందే నేను చెప్పేవాణ్ణి. ఎవరన్నా చెప్పినా నమ్మి డబ్బు వృధా చేయకండి. జాతక దోషాలంటూ ఏమీ లేవు. కొన్ని ఇబ్బందుల తర్వాత ఈ పెళ్లిళ్లు జరుగుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ తన బిచాణం సర్దుకోనారంభించాడాయన. సరి శాస్త్రులు గారు, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నమ్ముతాను అందామె. నమ్మాలి. ఎన్నో జాతకాలు చూసి ఫలితాలు చెప్పిన వాణ్ణి. నా వాక్కు ఎన్నడూ వృధా పోలేదమ్మా. చెప్పింది జరుగుతుంది. మీరే చూస్తారుగా. చూడ్డం కాదు, మీరు చెప్పినట్టు జరగాలి గాని ఆ శుభకార్యాలు కాస్త మీ చేతుల మీదుగానే జరిపించాలి. ఈ రోజు సీతారాముల కళ్యాణం జరిపించినంత వైభవంగా మీరు దగ్గరుండి నా మనవలు మనవరాళ్ల పెళ్లిళ్లు చేయాలి అంటూ 1116 కానుకగా ఇచ్చుకుందావిడ. ఇంతలో శంకుశాస్త్రి కూడా రావటంతో అన్నపూర్ణేశ్వరి వద్ద సెలవు తీసుకొని మేనల్లుడితో అమరావతికి బయలుదేరారు రామశాస్త్రులు. మరునాడు ఉదయం, ఆ రోజు ఆదివారం కావటంతో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. సుమారు 9 గంటల సమయంలో, ఒరే పెద్దోడా, ఏం చేస్తున్నావురా అంటూ తల్లి పిలుపు విని హాల్లోకొచ్చాడు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు. అతడి వెనకాలే తను వచ్చి ఎడంగా నిలబడింది భార్య మహాలక్ష్మి. అమ్మా, ఏం కావాలి అని అడిగాడు వస్తూనే. ఆవిడ కొడుకు కోడల్ని మురిపెంగా చూస్తూ దగ్గరికి తీసుకుంది. కావలసింది నాకు కాదురా, మీకు. రేపటి రోజుకో విశేషం ఉంది, గుర్తులేదా అని అడిగింది. అర్థం కానట్టు భార్య ముఖంలోకి చూశాడు రామలింగేశ్వరరావు. అత్తగారి ఉద్దేశం మహాలక్ష్మికి తెలుసు. అయినా తానుగా చెప్పకుండా ముసిముసిగా నవ్వి ఊరుకుంది. ఏమిట్రా అటు చూస్తావు? రేపు మీ పెళ్లి రోజు. ప్రతి సంవత్సరం నేనే మీకు గుర్తు చేయాలి. వెళ్ళండి, కారు తీసుకుని మహాలక్ష్మితో బెజవాడ వెళ్ళిరా. అది కాదమ్మా, ఇవాళ చాలా పనులున్నాయి. ఉంటాయిరా, సంవత్సరం పొడవునా పనులుంటూనే ఉంటాయి. మనకన్నా పనులు ఎక్కువ కాదు. చెప్పింది చెయ్యి. మీ ఇద్దరూ కొత్త బట్టలు తెచ్చుకోండి. దానికి బహుమతిగా ఏం కొనిస్తావో నీ ఇష్టం. అమ్మాయి మహాలక్ష్మి, వీడు పిసినారోడు గాని ఖర్చు గురించి ఆలోచించక నీకు నచ్చింది కొనిపించుకో. వెళ్ళిరండి. అత్తయ్య, మీరే మాకు పెద్ద బహుమతి. మాకు వేరే బహుమతులు కావాలా? కొండంత అండగా మీరు మాకున్నారు. దేవుడి దయ వలన ఏ లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నాం. ఇది చాలదా అంది మహాలక్ష్మి. అదే కదా, నాకు వయసు 50 దాటింది. అది 50కి దగ్గర పడింది. పిల్లలు లేటుగా పుట్టినంత మాత్రాన మేము చిన్నపిల్లలం అనుకుంటే ఎలా? పెళ్లి రోజని చెప్పి అనవసరపు ఖర్చులు అక్కర్లేదు. దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భార్యను సమర్థించాడు రామలింగేశ్వరరావు. మీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు అవసరం. పెళ్లి రోజు పండుగలా చేసుకుని కొడుకు కోడలు కళ్ల ముందు తిరగాలి. చూసి నేను ఆనందించాలి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరమును పిచ్చివేషాలేక చెప్పింది చేయండి. బయలుదేరండి అంటూ కోపడింది అన్నపూర్ణేశ్వరి. ఇంకా ఎంత చెప్పినా ఆమె వినదని వాళ్లకి తెలుసు. అప్పటికప్పుడు రామలింగేశ్వరరావు మహాలక్ష్మిలు ప్రయాణమై కొడుకులు రమేష్ సతీష్లను వెంటబెట్టుకుని కారులో వెళ్లిపోయారు. ఇంతలో మనవరాలు మహేశ్వరి లేడిపిల్లలా లోనకు పరిగెత్తుకు వచ్చింది. ఆమెను తరుముకుంటూ వచ్చిన అన్న నవీన్ హాల్లోనే ఉన్న అమ్మమ్మను చూసి కంగారుగా డోర్లోనే ఆగిపోయాడు. ఏమిటే, ఏమైంది? ఆ పరుగేమిటి? వాడు మళ్ళీ నిన్ను కొడుతున్నాడా? కోపంగా అడిగింది ఆవిడ. మొదట కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది మహేశ్వరి. తర్వాత అవునన్నట్టు తలాడించింది. కళ్ళు విశాలం చేసి చూస్తూ ఆయాసపడుతున్న ఆమెను చూస్తుంటే చిన్నప్పటి తన ప్రతిబింబమే తన ముందున్నట్టు భావిస్తోంది అన్నపూర్ణేశ్వరి. ఏయ్ మహి అంటూ చెప్పొద్దన్నట్టుగా డోర్లోంచే కళ్లతో సైగ చేశాడు నవీన్. ఏరా, అది నీ తోడబుట్టిన చెల్లెలేగా? ఎవరన్నా చెల్లెల్ని కొడతారా? కోపంగా అడిగింది మనవణ్ణి. అది చెల్లెలా, రాక్షసి, అక్కసుగా అరిచాడు నవీన్. పళ్ళు రాలగొడతాను విధవ. బంగారం లాంటి పిల్లని రాక్షసి అంటావా? నిన్ననలేదుగా, దాన్నే అంటున్నాను. రాను రాను దీని అల్లరితో చచ్చిపోతున్నాను. అందుకని కొడతావా? మాకు వేరే పని లేదండి, చెల్లెల్ని పట్టుకుని కొట్టడం తప్ప. ఇదేమన్నా సాధారణ ఆడపిల్ల? అన్నపూర్ణేశ్వరి గారి మనవరాలు. రెక్కల గుర్రం, మాటకు దొరకదు, దెబ్బకు అందదు. ఓరి దేవుడా, నాకిలాంటి చెల్లెల్నిచ్చావేంటిరా అంటూ ఆకాశం వంక చూసి దండం పెట్టాడు నవీన్. అది చూసి పక్కున నవ్వింది మహేశ్వరి. మరింతగా ఉడుక్కున్నాడు నవీన్. ఆ వెక్కిరింపేంటి? ఆగాగు, బయటకు రాకపోతావా? అప్పుడు చెప్తా అంటూ ఆగిపోబోయాడు. అదేమిట్రా అన్నయ్య, వెళ్ళిపోతున్నావు? సిగరెట్లు గురించి అమ్మమ్మకు చెప్పందే అంది గడుసుగా. అంతే, ఉన్నవాడున్న చోటే నిలబడి అరచేత్తో నుదురు కొట్టుకున్నాడు నవీన్. అన్నపూర్ణేశ్వరి కళ్ళెర చేసి మనవణ్ణి చూసింది. ఒరే, లోనకురా అంటూ పెద్దగా అరిచింది. అది కాదమ్మమ్మ, అసలేమైందంటేను. ముందు నువ్వు లోనకురా.
వచ్చి ఇక్కడ నిలబడి నీ సమాధానం చెప్పు. తప్పదన్నట్లుగా లోనకొచ్చాడు నవీన్. ఎందుకైనా మంచిదని ఆవిడ చేతికి అందనంత దూరంలో నిలబడ్డాడు. సందేహం అక్కర్లేదు, తప్పు చేశాడని తెలిస్తే ఇప్పటికీ ఆవిడ మనవడి చెంప చెళ్ళు మనిపిస్తుంది. ఏరా సిగరెట్లు కాలుస్తున్నావా అడిగింది. లేదు అన్నాడు. అన్నయ్య అబద్ధం చెప్తున్నాడమ్మమ్మ, ఈ సిగరెట్ పెట్టే ఎక్కడిదో అడుగు అంటూ తన చేతిలోని ప్యాకెట్ను అమ్మమ్మ చేతిలో పెట్టింది మహేశ్వరి. ఎక్కడిదిరా ఇది అడిగింది ఆమె. నాకేం తెలుసు, తెచ్చింది మహి, దాన్నే అడుగు. అమ్మమ్మ, నేనేమన్నా దుకాణం నుంచి కొనుక్కొచ్చానా? అన్నయ్య జేబులోంచే కదా తీశాను అంది గారాబంగా మహేశ్వరి. అర్థమైంది, సిగరెట్లు కాల్చే అలవాటు మన ఇంటా వంట లేదు. మీ మామయ్యను చూసైనా బుద్ధి తెచ్చుకోరా. అమెరికాలో గొప్ప డాక్టర్, ఇంత వయసు వచ్చినా ఒక సిగరెట్ కాల్చడు. మీ పెద్ద మామయ్యను చూడు, వాడు సిగరెట్ కాల్చడం ఎన్నడన్నా చూసావా? తప్పు చేసేవాళ్ళని నేను చూడను, నాకే పాపం తెలీదు. ఆ సిగరెట్ ప్యాకెట్తో నాకు సంబంధం లేదు. ఇలా నిజం చెప్పవు గాని వెళ్ళి గోడకు నిలబడి చేతులెత్తు. వెళ్ళు, నే వచ్చే వరకు అలాగే నిలబడు త్వరగా. ఆమె ఆర్డర్ అంటే అది తిరుగులేనిది. గోడకు నిలబడి 2 చేతులు పైకెత్తాడు. ఆమె పెరటి వైపు వెళ్ళింది. తరువాయి భాగం మరో వీడియోలో.